సాంబశివరావు. నేను రెడ్డిపాలెం మాజీ సర్పంచ్. గతంలో నేను సర్పంచ్గా చేసినప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా చేసినప్పుడు నాతో లాస్ట్ సర్పంచ్ నేనే. నా తర్వాత ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది. విలీనం జరిగిన తర్వాత నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటి పనులు కానీ జరగలేదు. మేము దాదాపుగా 12,000 పైచీలకు జనాభా ఉన్న వార్డు ఇది, 48వ వార్డు. ఈ వార్డులో మేము మెయిన్ రోడ్డు వేయించుకోలేకపోయాము. అలాగే చెరువులు బాగు చేయించుకోలేకపోయాము. ఎలాంటి పనులు జరగలేదు. కాబట్టి జనాలు కూడా అర్థమయ్యి ఈ ఇసుక మాఫియా గురించి, ఈ లిక్కర్ మాఫియా గురించి విరక్తి పుట్టి ఈ రోజున జనం సంద్రోహంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. దాదాపుగా మా వార్డులో గతంలో వైఎస్ఆర్కి 800 పైచీలకు మెజారిటీ వచ్చింది. ఈ రోజున మేము చూస్తే ఆ మెజారిటీ వెళ్ళిపోయి 1000 పైన 2000 మెజారిటీతో రామాయణ గారికి ఓట్లు పడతాయని చెప్పి ఆశిస్తున్నాము. జనాలు అదే ఉద్దేశంతో దాదాపు ఉత్సాహంగా మరి ఈ రకంగా పాల్గొని ఇంటింటికి ప్రచారం చేసి సూపర్ 6 కార్యక్రమాలు నడుపుతున్నాము. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రజలకి చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. అలాగే పెన్షన్లు 4,000 పెన్షన్లు, వికలాంగులకి 6,000 పెన్షన్లు అలా ఇస్తున్నారు. దానివల్ల చాలా మేలు జరుగుతుంది జనాలకు అని చెప్పి మేము ఆశిస్తున్నాము. దానివల్లే అందరం ముందుకు వచ్చాము. గతంలో మేము వైఎస్ఆర్కి పనిచేసినప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలు కలగలేదు ఈ వార్డుకి. ఇప్పుడు టీడీపీని గెలిపించుకొని అనేకమైన పెండింగ్ పనులు చేయించుకుందామని చెప్పి ఆశతోటి మేము అందరం ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున జనాలు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. నా పేరు శ్రీనివాసరావు, రూరల్ ఎక్స్ జెడ్పీటీసీ, గుంటూరు రూరల్, రెడ్డిపాలెం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పత్తిపాడు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని భావిస్తున్నాము. 25,000 పైచీలతో గెలుస్తాము. ఊర్ల రామాంజనేయులు గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నాము. ప్రచారం ఎలా ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. సైకో జగన్ పోవాలి. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, తెలుగుదేశం రావాలి. అన్ని మాఫియాలే. తెలుగుదేశం రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. తెలుగుదేశం పార్టీ వచ్చేపాటికి మన మల్లికార్జునపురం సొసైటీ కాలనీ అండి. ఈ 48 డివిజన్ కింద వస్తుంది. మాది వచ్చేసేవాడికి పత్తిపాడు నియోజకవర్గం. నా పేరు వచ్చేసేవాడికి పాటిపండి నరేంద్ర. మా నియోజకవర్గంలో కానీ ఈ 48 డివిజన్లో వార్డులో కానీ ఎక్కడ సమస్యలు అక్కడేనండి. ఈ కాలనీలో అత్యధికంగా అపార్ట్మెంట్ వాసులు కూడా ఉంటున్నారు. ఎక్కడ కూడా మౌలిక వసతులు కానీ ఏమీ జరగలేదండి 5 సంవత్సరాల్లో. ఈ అన్నిటినీ ఇది చేసి ఈ దుర్మార్గమైన పాలనని అంతమందించి విజనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకొని మన వార్డుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలన్న ఉద్దేశంతో అందరం స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ఇదే మా అందరి యొక్క ఇతోటి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మేము కోరుకుంటున్నాం. అంబటి శివకుమార్ అండి, జనసేన పార్టీ రెడ్డిపాలెం 48వ వార్డు ప్రెసిడెంట్ నేనే. మేమైతే 2 సార్లు నుంచి వైసీపీ వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. కానీ రోడ్డు వేయించుకోవడం మాత్రం రెడ్లకి మాత్రం చేత కాలేదు. రోజు నిద్రపోతానే ఉన్నారు. సరే ఎవరైనా కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవరు అడిగినా కానీ రోడ్లు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాలువలు అడుగుదామా, ఎవరు చేయించే పరిస్థితులు అయితే ఎవరు లేరు. అందరు జనాలు అయితే ఇసుక పుట్టిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి. అందుకని మన కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చేశారో దాన్ని గెలిపించుకోవడానికి మనం అందరం జనసేన, టీడీపీ, బీజేపీని మనం అందరం గెలిపించుకొని అఖండ మెజార్టీతో మన రామాంజనేయులు గారిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి.